అందరికీ నమస్కారం. E6 టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ దండపాణి జ్యోతిష్యాలయం నుంచి వట్టిపల్లి నాగార్జున శర్మ గారు. అయితే నవరాత్రులు అంటే ఏంటి, అసలు నవరాత్రుల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, నవరాత్రులు అంటే ఏంటి? ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎక్కువగా ఎందుకు పూజ చేస్తారు? ముందుగా కార్యక్రమంలోకి వెళ్లే ముందు అమ్మవారి ధ్యాన శ్లోకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. హ్రీంకారాసన గర్భితాం నలసికాం సౌంక్లీం కళాం బిభ్రదేం సౌవర్ణాం భరధారిణీం వరసుదాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీమాత్రే నమః. ఇక్కడ నవరాత్రులు అంటే 9 రాత్రులు అని అర్థం. ఇది అందరికీ తెలిసిందే. మరి రాత్రి కాలంలోనే ఎందుకు చేస్తాము? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న. మనకు పగటి కాలం అంతా కూడా శ్రమ, రాత్రి కాలం అంతా కూడా విశ్రాంతి అని సర్వేశ్వరు సృష్టిలో మానవుడికి అనుగ్రహించినటువంటి కాల నిర్ణయం. అటువంటి నిర్ణయంలో మనకు పగటి కాలం అంతా కూడా ధ్యానముతోనూ, రాత్రికాలం అంతా కూడా తపస్సుతోనూ నింపేటువంటి, బాగా వినండి, ధ్యానం అంతా పగటి కాలం, తపస్సు అంతా కూడా రాత్రికాలం. ఈ విధమైనటువంటి కాలాన్ని అంటే పూర్తిగా అహర్నిశలు, అంటే పగలు, అహము అంటే పగలు, నిశ అంటే రాత్రి, ఈ యొక్క అహర్నిశల కాలమును కూడా అమ్మవారికి ఏకీకృతం చేసేటువంటి సాధనయే నవరాత్రి కల్పము అంటాం. కల్పము అంటే 9 పగళ్ళని 9 రాత్రులను అమ్మవారి దగ్గరే మనం కేటాయించడం. దీన్నే మనం నవరాత్రులు అంటాం. ఈ యొక్క నవరాత్రులు అనేటువంటివి మనకు సంవత్సరానికి 4 నవరాత్రులు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఇది అమ్మవారికే ఎందుకు చేస్తాము అనేటువంటిది ముఖ్యమైన ప్రశ్న. మనకు అమ్మవారికి మాత్రమే, మామూలుగా అమ్మవారు అంటే స్త్రీకి ఇంట్లో అనేకమైనటువంటి పనులు ఉంటాయి. పిల్లల్ని చూసుకోవడం, భర్తను చూసుకోవడం, అదేవిధంగా ఇంటిని చక్కదిద్దుకోవడం, మంచి చెడు వ్యవహారాలు అనేకం ఉంటాయి. వీటిల్లో స్త్రీ ఆహర్నిశలో కూడా శ్రమించడం వల్ల శక్తి అనేటువంటిది కోల్పోతూ వస్తుంది. అట్లే పరదేవత యొక్క కూడా శక్తిని పెంచడం, ఆ యొక్క శక్తిని పెంచడమే ఈ యొక్క సృష్టి నిర్మాణం జరిగిన తర్వాత దీని యొక్క వ్యవస్థని పరిపాలించేటువంటి క్రమంలో అమ్మవారు ఎప్పటికప్పుడు కూడా శక్తి విహీనత పొందకుండా అమ్మవారి యొక్క శక్తిని ఉద్భిదం చేయడమే ఈ యొక్క నవరాత్రుల యొక్క విశేషం. అమ్మవారు ఏ సందర్భాల్లో అయితే మానవాళి యొక్క శ్రేయస్సు కోసం ఆయా అవతారాలలో ఈ యొక్క సృష్టిని కాపాడుతూ వచ్చిందో, ఆయా అవతారాలను, ఆయా సందర్భాలను పురస్కరించుకొని మనం కృతజ్ఞతతో తల్లికి చేసుకునేటువంటి సేవా కాలమే ఈ యొక్క నవరాత్రుల కాలం. ఇది అయ్యవారికి అంటే మనం శ్రీ మహావిష్ణువుది చూసుకుంటే 2 పగళ్ళు, తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఇది పగటి కాలమే, రాత్రి కాలం కాదు. మహాదేవుడి యొక్క వ్యవహారం చూసుకుంటే శివరాత్రి ఒకే రాత్రి. కానీ అమ్మవారి దగ్గర వచ్చేటప్పటికి మనకు 9 రాత్రులు ఉంటాయి. 9 రాత్రులలో 9 రూపాలలో, వివిధ అలంకారాలలో, వివిధ అవతారాలలో ఆ యొక్క దేవిని అర్చించి మన యొక్క శక్తిని పెంపొందించుకోవడమే నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశం. స్త్రీ అంటేనే శక్తి స్వరూపం. ఆ యొక్క స్త్రీ దేవతను ఆరాధన చేయడం వల్లనే మనకు 3 శక్తులు పెరుగుతాయి. ఏమిటి అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 3 శక్తులను మనం అభివృద్ధి చేసుకోవటం కోసమే ఈ యొక్క నవరాత్రులను మనము అమ్మవారికి ఆరాధనా క్రమంలో చేస్తూ ఉంటాం. అయితే గురుగారు, సంవత్సరంలో నవరాత్రులు ఏ రోజులను జరుపుకుంటారంటారు? సంవత్సరంలో నవరాత్రులు వచ్చేసి 4 నవరాత్రులమ్మ. వసంత ఋతువులో మనకు చైత్రమాసంలో చైత్రశుద్ధ పాడ్యం నుంచి చైత్రశుద్ధ నవమి వరకు జరిగేటువంటివి లలితా నవరాత్రులు. అప్పుడే మనకు రాముల వారికి కూడా నవరాత్రులు చేస్తాం. అదేవిధంగా ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులు అని చేస్తాం. ఇవి గుప్త నవరాత్రులు. తర్వాత ఆశ్వీజ మాసంలో పాడ్యం నుంచి ఆశ్వీజ మాసంలో నవమి వరకు
విజయదశమితో పురస్కరించుకొని, మహర్నవమి తర్వాత విజయదశమితో పురస్కరించుకొని శ్రీదేవి నవరాత్రులను చేస్తాం. అదేవిధంగా శివరాత్రికి ముందుగా మాఘ నవరాత్రులు, మాఘగుప్త నవరాత్రులు అంటే ఈ మాఘగుప్త నవరాత్రులు అంటే శ్యామలా నవరాత్రులు అని చేస్తాం. వెరసి మనకు వసంత నవరాత్రులు, దేవీ నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు. ఈ నాలుగిట్లలో కూడా పరమ సాత్వికంగా నిదానంగా ఏ ఆర్భాటము లేకుండా చేసేటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు. వసంత ఋతువులో రాముల వారికి చేస్తారు, లలితాదేవికి కూడా చేస్తారు సాంప్రదాయానుసారంగా. తర్వాత గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు. ఇది రహస్యంగా రాత్రికాలంలో 12 గంటల సమయం దాటిన తర్వాత చేసేది. కాలక్రమంలో మనం సాయంత్రం కనీసం 6 దాటిన తర్వాత, అంటే పగటి కాలంలో అర్చనాధికములు ఉండవు, రాత్రి కాలంలోనే ఉంటాయి వీటికి. కాబట్టి ఈ యొక్క అమ్మవారికి కేవలం రాత్రి నిశికాలంలోనే వారాహీదేవికి ఆ యొక్క ఉపాసనా క్రమం, నవరాత్రి విధి విధానం ఉంటుంది. ఇది ఆషాఢ మాసంలో చేసేది. తర్వాత శ్రీదేవి నవరాత్రులు. ఇది నవరాత్రులు అంటేనే రాత్రికాలం అన్నాం కాబట్టి దేవీ నవరాత్రులు కూడా పగలు ఏదో సాధారణంగా పూజ చేసుకున్నా కూడా రాత్రికాలంలో విశేషంగా దానికి కుంకుమార్చనలు కానీ, ఆ యొక్క దేవి వైభవం కోసం కానీ ఒక్కో రోజు ఒక్కో అలంకారం. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి, రెండవ రోజు గాయత్రి అని, మూడవ రోజు కాత్యాయని అని, నాలుగవ రోజు అమ్మవారు అని, అన్నపూర్ణ అని, ఐదవ రోజు మహాలక్ష్మి అని, ఈ విధంగా వెళ్తూ ఉంటుంది దేవీ నవరాత్రులు. ఇది అత్యంత ఘనంగా దేశవ్యాప్తంగా చేసేటువంటి అతిపెద్ద ఉత్సవాలు శ్రీదేవి నవరాత్రులు, దసరా నవరాత్రులు. అదేవిధంగా మాఘ నవరాత్రులు. ఇప్పుడు వచ్చేటువంటి మాఘం మనకు రాబోయేటువంటిది మాఘగుప్త నవరాత్రులు. ఇది కూడా రహస్యంగా చేసేటువంటిదే. ఒక శ్యామలా నవరాత్రులు మాత్రం పగటి పూట ఎంత విశేషంగా చేస్తామో రాత్రిపూట కూడా అంతే విశేషంగా చేస్తాము. ఇట్లా ఈ 4 కాలాలలో చేసేటువంటివే 4 నవరాత్రులు. ఓకే. అయితే గురుగారు, లలితాదేవి ఆవిర్భావం ఎలా జరుగుతుంది? ఈ అమ్మవారికి ఆరాధన ఎక్కువగా ఏ ప్రాంతంలో చేస్తారంటారు? ఈ యొక్క లలితాదేవి యొక్క ఆరాధన అనేటువంటిది దాదాపుగా ఉత్తర భారతంలో చాలా తక్కువ. దక్షిణ భారతంలోనే లలితా సహస్రనామానికి ఖ్యాతి కానీ ఆ వైభవం కానీ ఎక్కువగా ఉంటుంది. ఉత్తర భారతంలో చాలా తక్కువగా ఉంటుంది. అయితే ప్రాంతము అనే విషయానికి వస్తే లలితాదేవి యొక్క ఆవిర్భావం అనేటువంటిది ముందుగా మనం చర్చించుకోవాలి. పూర్వం దూర్వాస మహర్షి వల్ల శాపగ్రస్తులైనటువంటి జయ విజయులు ఇద్దరు కూడా వైకుంఠ నారాయణమూర్తి యొక్క ద్వారపాలకులు. వాళ్ళిద్దరు కూడా దూర్వాస మహాముని వల్ల శాపగ్రస్తులైనారు. ఒకరు హిరణ్యాక్షుడు, ఒకరు హిరణ్యకశిపుడు, ఇద్దరుగా పుట్టారు వాళ్ళు. హిరణ్యాక్షుడు వరాహ స్వామి చేతిలో మరణిస్తే హిరణ్యకశిపుడు నరసింహస్వామి చేతిలో మరణించినారు. ఇది అందరికీ తెలిసిన అంశం. హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు 4: హ్లాదుడు, సుహ్లాదుడు, విహ్లాదుడు, ప్రహ్లాదుడు. 4లో ప్రహ్లాదుడి వల్లనే నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావం జరిగింది. ఇది అందరికీ తెలిసిన అంశం. అయితే ఇదే హిరణ్యకశ్యప వంశంలో సుందుడు, ఉపసుందుడు అనేటువంటి 2 రాక్షసులు పుట్టారు. ఆ యొక్క రాక్షసమైనటువంటి ప్రవృత్తి ఏమిటి అని అంటే, కేవలం రాక్షసులకు మాత్రమే యజ్ఞయాగాది క్రతువులు వారి కోసమే, వారి అభివృద్ధి కోసమే చేయాలి, వారినే దేవతలుగా పూజించాలి. మిగతా ఏ దేవీ దేవతలకు కూడా యజ్ఞయాగాది క్రతువులలో హవిర్భాగం అంటే హవిస్సు కానీ యజ్ఞయాగాలు చేయడం కానీ చెయ్యకూడదు అనేటువంటి ఉద్దేశం చేత వాళ్ళు బ్రహ్మదేవుడి యొక్క తపస్సు చేసి వరాన్ని పొంది మాయారూపులై యజ్ఞయాగాది క్రతువులన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ ఉంటారు. ధ్వంసం చేసే క్రమంలో దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే ఆ యొక్క బ్రహ్మదేవుడు విశేషమైనటువంటి అలంకారములు కలిగినటువంటి లోకోత్తర సుందరిని తిలోత్తమ అనేటువంటి నామధేయంతో సృష్టించాడు. ఆ యొక్క సృష్టి జరిగిన తర్వాత తిలోత్తమ ఈ యొక్క సుందోపసందులు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని మోహింపజేసిన తన యొక్క అందంతో మోహింపజేయడంతో వాళ్ళు ఆ తిలోత్తమ నాకు కావాలంటే నాకు కావాలని అనుకొని
ఇద్దరు ఒకరినొకరు చంపుకోవడం వల్ల వారి యొక్క వధ సమాప్తమైంది. అయితే వారిని ఒకరినొకరు ఎందుకు చంపుకోవాల్సి వచ్చింది అనేటువంటిదే అతి ప్రధానమైనటువంటి అంశం. ఈ సృష్టిలో వారిద్దరే ఒకరినొకరు చంపుకునే విధంగానే వరాన్ని పొందారు బ్రహ్మదేవుడి దగ్గర. అందుకే తిలోత్తమ అనేటువంటి మాయ వలన వారు ఒకరినొకరు సంహరించుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా వారి యొక్క సంహారం జరిగిన తర్వాత ఆ యొక్క శ్రీ మహాదేవుడు వచ్చి తన యొక్క మూడవ నేత్రం తెరిచి ఆ ఇద్దరు రాక్షసుల యొక్క శరీరాలను బూడిద చేశాడు. ఒక్కసారి రుద్రుడి త్రినేత్రం నుంచి వచ్చినటువంటి అగ్నిలో భస్మమైనటువంటి వాళ్ళు పునర్జీవితులు అవ్వడానికి అవకాశం ఉండదు. అందుకోసమని ఆ యొక్క సుందోపసందుల యొక్క శరీరాన్ని మహాదేవుడే స్వయంగా తన యొక్క మూడవ నేత్రంతో అగ్నితో భస్మీపటలం చేస్తాడు. చేసిన తర్వాత బ్రహ్మదేవుడు కొంతకాలం అయిన తర్వాత, కొన్ని కల్పాలు గడిచిన తర్వాత ఆ బూడిద కుప్పను చూసి బాగా రాయిలాగా, అంటే ఎండిపోయిన సిమెంటులాగా అవడం చేత దాన్ని ముట్టుకొని బండ అన్నాడు. బండ అనడంతో అసుర సంధ్య వేళలో ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క చెయ్యి ఆ బూడిద కుప్పకు తగలడం వల్ల అసుర సంధ్య వేళ అవ్వటం చేత అందులోంచి ఒక అసురుడు ఉద్భవించినాడు. ఎటువంటి అసురుడు అంటే త్రినేత్రులు కలిసి వచ్చినా కూడా, త్రిమూర్తులు కలిసి వచ్చినా కూడా అతన్ని ఓడించలేనటువంటి అత్యద్భుతమైనటువంటి బల సంపన్నుడు అయి వచ్చాడు. అతడు బండ అనడం వల్ల వచ్చాడు కాబట్టి అతడు భండాసురుడైనాడు. ఆ భండాసురుడు 14 లోకాలను కూడా, సత్యలోకం బ్రహ్మలోకంలో ఉండేటువంటి బ్రహ్మదేవుడి దగ్గరకు మొదలుకొని పాతాళలోకంలో శాపగ్రస్తులైనటువంటి సర్పాల వరకు 14 లోకాలను కూడా పీడించడం మొదలుపెట్టినాడు. అటువంటి 14 లోకాలను కూడా పీడిస్తున్నటువంటి ఆ యొక్క భండాసురుడి యొక్క అకృత్యాలను తట్టుకోలేనటువంటి దేవతలందరూ కూడా మహాదేవుడిని అడిగితే మహాదేవుడు బాగా ఆలోచన చేసి త్రిమూర్తులు త్రిశక్తులు కలిసి ఆ యొక్క లలితా పరాభట్టారికాదేవి దగ్గరికి వెళ్ళి, ఆదిపరాశక్తి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క తల్లిని వేడుకున్నారు. అప్పుడు ఆ యొక్క లలితా త్రిపుర సుందరి దేవి ఏం చేసిందంటే తన నుంచి 2 శక్తులను బయటికి తీసింది. ఆ 2 శక్తులను బయటికి తీసి మొదటి శక్తిగా మంత్రిణీదేవి అయినటువంటి మాతంగీదేవిని, రెండవ శక్తిగా సేనానాయకి దండనాయకి అయినటువంటి వారాహిదేవిని ఉద్భవించుకొని వాళ్ళిద్దరినీ తీసుకొని ఆ భండాసురుడి యొక్క వధ చేయడానికి ఆ లలితాదేవి బయలుదేరింది, ఆదిపరాశక్తి. ఆ విధంగా లలితాదేవి యొక్క ఆవిర్భావం జరిగింది. గురుగారు, వారాహి అమ్మవారు అన్నారు కదా, అసలు వారాహి అమ్మవారు అంటే ఎవరు? అమ్మవారు ఎలా వెలిసిందంటారు? ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా, వారాహి అమ్మవారు అనంటే పూర్తిగా లలితాదేవి యొక్క రౌద్ర స్వరూపమే వారాహి. లలితాదేవి యొక్క జ్ఞానస్వరూపమే మాతంగి. ఈ మాతంగి అమ్మవారు కుడివైపున ఉంటే మంత్రిణీదేవిగా, వారాహి అమ్మవారు వచ్చేసి ఎడమవైపు దండనాయక అంటే సేనానాయకురాలే ఉంటుంది. ఆ యొక్క వారాహి అమ్మవారు నీలాచల పర్వతం అని మనకు హరిద్వార్ దగ్గర ఉంటుంది, అక్కడ ఆవిర్భవించింది ఆమె. ఓకే. ఈ నీలాచల పర్వతం దగ్గర ఆవిర్భవించింది. ఆ నీలాచల పర్వతం దగ్గర ఆవిర్భవించడం వల్ల ఆ యొక్క వారాహిదేవి కళ్ళు నీలంగా ఉంటాయి, నీలమైనటువంటి వర్ణంతో ఉంటాయి, ఎర్రటి కనుబొమ్మలు ఉంటాయి. తర్వాత వారాహి అంటే వరాహస్వామి వారి యొక్క స్త్రీ రూపం. వరాహస్వామి పురుషుడు నారాయణమూర్తి, అదే అమ్మవారు స్త్రీ రూపం దాలిస్తే, ఒకవేళ నారాయణమూర్తి స్త్రీ రూపం దాలిస్తే ఎంతటి రౌద్రంగా ఉంటుందో వారాహిదేవి అంతటి రౌద్రంగా ఉంటుంది. ఇదే విధంగా ఈ లలితాదేవి అనేకమైనటువంటి పర్యాయాలు వీటి మీద దండయాత్ర చేస్తూ వస్తుంది. కానీ ఇటు మాతంగీదేవిని అటు వారాహిదేవిని అడ్డుకోవడానికి భండాసురుడు ఏం చేశాడంటే తను కూడా 2 శక్తులను తయారు చేసుకున్నాడు. మొదటివాడు విషంగుడు, రెండవ వాడు విషుక్రుడు. విషంగుడు విషుక్రుడు వీళ్ళిద్దరిని కూడా వదిలేయడం వల్ల ఏం జరుగుతుందని అంటే, విషంగుడు అనేటువంటి ఆ యొక్క రాక్షసుడు, విషంగుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే అతన్ని ముట్టుకుంటేనే విషం వచ్చేస్తుంది, అంతటి పాయిజనైజ్డ్ పర్సనాలిటీ అతను.
ఓకే. విశుక్రుడు అంటే ఎటువంటి వాడికైనా సరే వాడి శరణాగతి పొంది వాడికి సరెండర్ అయిపోయేంత ఆకర్షణ బలం కలిగి ఉంటాడు విశుక్రుడు. ఇంకొకటి, ఈ విశుక్రుడు అనేటువంటి వాడు ఎటువంటి వాడినైనా హింసించగల సర్వసమర్థుడు. కాబట్టి వాళ్ళిద్దరిని ఎదుర్కోవడానికి అంతటి సర్వసామర్థ్యమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఇద్దరు దేవతలు కూడా ముందుకు దిగినారు. మనకు లలితా సహస్రంలో ఉంటుంది, మంత్రిణ్యం బా విరచిత విషంగ వదతోషిత. మంత్రిణ్యం బా విరచిత. మంత్రిణ్యం అంటే మంత్రిణీదేవి ఎవరన్నా ఇందాక మాతంగి, ఆవిడయే రాజశ్యామల. ఆవిడయే రాజశ్యామల. ఈ రాజశ్యామల అమ్మవారు వాడు ముట్టుకుంటే విషం వస్తుంది. మరి విషం అని అంటే ఏంటి? విషానికి విషమే విరుగుడు. విషానికి మందు లేదు ఈ సృష్టిలో. విరుగుడు మందు, విషానికి విషమే విరుగుడు. అటువంటి విషము తన శరీరం నుంచి ఉద్భవించి తననే హింసించేలాంటి ఒక గొప్ప నాటకం ఆడుతుంది. ఆవిడయే వీణాశ్యామల అంటాం మనం. ఈ యొక్క రాజశ్యామలే వీణ పట్టుకొని వాయించడం వల్ల ఆ యొక్క ధ్వనికి ఆ విషంగుడి యొక్క చెవులు బద్దలైపోయి చివరికి తన యొక్క విషం వల్ల తనే మరణించేటువంటి పరిస్థితికి వచ్చింది. అటు పిమ్మట విశుక్రుడు అనేటువంటి రాక్షసుణ్ణి అతి బీభత్సంగా భయానకంగా ఓడించి తన చేతిలో ఉండేటువంటి చండ్రకోల, అంటే మన గుర్రాలు నడిపేవాడి చేతిలో ఉంటుంది చండ్రకోల, ఆ యొక్క దండము అంటాం, దండనాయకి, దాంతో హింసించి కొరడ అంటాం మనం, ఆ కొరడతో హింసించి ఆ యొక్క విశుక్రుణ్ణి వారాహీదేవి సంహరించింది. అటు పిమ్మట అశక్తుడైనటువంటి, ఏ శక్తులు లేకుండా, ఏ సపోర్టు లేకుండా, ఏ విధమైనటువంటి అంగబలం అర్ధబలం లేకుండా ఒంటరివాడైపోయినటువంటి భండాసురుణ్ణి లలితాదేవి సంహరించి లోకకంటకుడైనటువంటి ఆ యొక్క భండాసురుణ్ణి నుంచి ఈ యొక్క సృష్టిని కాపాడింది ఆ యొక్క లలితాదేవి. ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర అతిరౌద్రంగా పోషించింది వారాహిదేవి అయితే, అతి సున్నితమైనటువంటి శాంత స్వభావంతో ఇందులో మంత్రిణీ పాత్రను పోషించినటువంటి దేవదేవి ఆ యొక్క రాజశ్యామల. ఈ యొక్క వారాహిదేవి ఆవిర్భావం ఇలా జరిగింది కాబట్టి మరి ఈవిడకు స్థానం ఎక్కడుంది అంటే, నీలాచల పర్వతంలో ఆమె ఆవిర్భవించినా కూడా ఆమె ఎక్కడ ఉంటుంది అని అంటే, ఆమె సదాశివుడు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం వల్ల ఆ యొక్క క్రోధం అనేటువంటిది తగ్గి కాశీ క్షేత్రంలో వెలిసిందారు. కాశీలో గుప్తవారాహి అనే ఒక దేవాలయం ఉంటుంది. కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడైతే ఆ యొక్క గ్రామానికి గ్రామదేవత ఈ యొక్క వారాహీదేవి. ఆ యొక్క వారాహీదేవి అక్కడ వెలిసింది కాబట్టి అక్కడి నుంచే ఈ భూమండలంలో ఉండేటువంటి అన్ని గ్రామముల యొక్క గ్రామ దేవతలు కూడా వారాహీదేవి ఆజ్ఞానుసారమే ఈ యొక్క గ్రామాలను రక్షిస్తూ ఉంటారు. ఎటువంటి హీతి బాధలు, విషజ్వరాలు, రోగ భయాలు, అదేవిధంగా ఉల్కాపాతములు, భూకంపములు ఇవేవి రాకుండా గ్రామాన్ని చల్లగా కాపాడుతూ ఆ యొక్క వారాహిదేవి ప్రతి గ్రామంలో కూడా గ్రామదేవతయే వెలిసి ప్రతి గ్రామమునందు కూడా ఉగ్రదేవతగా ఆషాఢ మాసంలో గ్రామదేవత ఉత్సవాల పేరు కింద వారాహి నవరాత్రులలో ఆ యొక్క అమ్మవారు సేవలు అందుకుంటూ ఉంటుంది. ఇది మన దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో ఆషాఢ మాసంలో జరిగేటువంటి వారాహి ఉత్సవములు. అలాగే గురుగారు ఇప్పుడు లలితాదేవి గురించి మాట్లాడుకున్నాం, వారాహిదేవి గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే గురుగారు రాజశ్యామల దేవి గురించి, దాని అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి తెలియజేయండి. ఈ యొక్క ఇందాక మనం చెప్పుకున్నాం మంత్రిణీదేవి, మాతంగీదేవి, ఆ యొక్క రాజశ్యామల అని. ఈ యొక్క రాజశ్యామల అమ్మవారు 64 కళలకు అధిష్టాన దేవత. ఈ 64 కళలకు అధిష్టాన దేవత ఆ యొక్క ఆదిపరాశక్తి నిర్ణయించింది. మీరు ఈ భూమి మీద ఏ విధమైనటువంటి రంగాన్ని ఎంచుకున్నా మానవుడు బతకాలంటే తన చేతిలో ఒక కళ ఉండాలి. కళ మీన్స్ ఆర్ట్. ఏ ఆర్ట్ లేకుండా మనం జీవించడం దాదాపుగా అసాధ్యమే. అటువంటి అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసి కళాప్రపూర్ణుడిగా మార్చేటువంటి కళామ తల్లియే ఈ యొక్క రాజశ్యామల. ముఖ్యంగా రాజశ్యామల అమ్మవారి యొక్క ఆరాధన చేసే వాళ్ళకు కలిగేటువంటి మొట్టమొదటి లాభం ఏమిటి అనంటే మానసికమైనటువంటి ఆనందము, ఉల్లాసం.
ఈ యొక్క రాజశ్యామల అమ్మవారిని ఉపాసన చేయడం వల్ల రాజ్య లాభం కలుగుతుంది అనేటువంటిది లోకంలో ఉండేటువంటి నానుడి. కానీ వాస్తవానికి అది పూర్తి స్థాయి నిజం కాదు. 84 లక్షల కోట్ల జీవరాశుల్లో కేవలం మానవుడికి మాత్రమే ఆలోచించే జ్ఞానము, మాట్లాడే శక్తి ఇవి రెండూ ఉన్నాయి. భూమి నుంచి అంతరిక్షం వరకు ఏ అంశాన్నైనా తెలుసుకోగలిగేటువంటి ప్రజ్ఞాపాఠవాలు, శక్తియుక్తులు మానవుడికి మాత్రమే ఉన్నాయి. కానీ ఇటువంటి ఇంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి మానవుడు సనాతన వైదిక ధర్మం నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, దైవం అనేటువంటిది వరాలకు ఏదో జరిగిపోతుంది, ఏదో చేస్తే ఏదో అయిపోతుంది అనేటువంటి ప్రలోభం కోసం దైవారాధన చేయకూడదు. కృతజ్ఞతాభావంతో, కర్తాభావనతోని, కృతజ్ఞతాభావంతో మాత్రమే దైవారాధన చేయాలి. కర్తాభావంతో మనం ఎప్పుడు కూడా దైవారాధన చేయకూడదు. అతి ప్రధానమైనట్టు ఇంకొక అంశం ఏమిటి అంటే, రాజశ్యామల అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది రాజ్యకాంక్ష కోసమో రాజ్య ప్రీతి కోసమో కాదు. దేశం సుభిక్షంగా ఉండడం కోసం మాత్రమే రాజశ్యామల యాగం చేస్తాం. మనం ఉండేటువంటి ప్రాంతం, మన పరివారం, మన శత్రువులు, మన మిత్రులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా జీవించేటువంటి ప్రాకృతిక వాతావరణం ఉండడమే రాజశ్యామలాదేవి మనకు అనుగ్రహించేటువంటి అతి గొప్ప వరము. ఎటువంటి హీతి బాధలు, కరువు, నష్టములు జరగకుండా మనల్ని కాపాడేటువంటి అత్యుత్తమ దేవతయే ఈ యొక్క రాజశ్యామలాదేవి. మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసిన, లక్ష్మీ గణపతిని ఆరాధన చేసిన, ఆంజనేయ స్వామిని ఆరాధన చేసిన, ఇందాక చెప్పినట్టు ఏ గ్రామదేవతను ఆరాధన చేసినా, కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసినా కూడా ఏదో ఒక సందర్భంలో విశేషమైన ధనము మీకు ప్రాప్తిస్తుంది. అదేవిధంగా రాజ్యము ప్రాప్తిస్తుంది. రాజ్యం కోసం ప్రత్యేకంగా రాజశ్యామల యాగం చేయడము, రాజ్య ప్రాప్తి కోసమే రాజశ్యామల యాగం చేయడం అనేటువంటిది ఒక స్థాయి అవివేకం అనే చెప్పవచ్చు. అది పూర్తి స్థాయి నిజం కాదు, అట్లానే తప్పు కూడా కాదు. దాన్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు, అది తప్పు కూడా కాదు, పూర్తి స్థాయిలో తప్పు. కానీ దానికి రాజ్యకాంక్ష కోసం రాజశ్యామలను ఆపాదించడం అనేటువంటిది శాస్త్రంలో లేని అంశం. ఎందుకంటే రాజశ్యామల అనేటువంటిది మంత్రశాస్త్రంలో ఒక భిన్నమైనటువంటి అంశం. మన దేశము, మన రాష్ట్రము, మన యొక్క ప్రాంతము, మన చుట్టూ ఉండేటువంటి ప్రజలు సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత అమ్మవారి ఆరాధన చేయాలి. ఈ యొక్క రాజశ్యామల ఆరాధన కలియుగంలో చాలా విశేషమైంది. ఏ విధంగా అంటే, మనకు 4 యుగములు: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం. కృతయుగంలో చేసేటువంటి గొప్ప యాగం ఏదైనా ఉందంటే సత్రయాగము. త్రేతాయుగంలో చేసింది ఏదైనా అంటే అది అశ్వమేధ యాగము. ద్వాపర యుగంలో చేసింది ఏంటంటే రాజసూయ యాగము. కలియుగంలో ఈ మూడిటి యొక్క ఫలితాన్ని పొందాలి అని అంటే రెండే అవకాశాలు ఉంటాయి మనకు. ఏది అనంటే, మొట్టమొదటిది ఒక అశ్వమేధ యాగం చేసిన, సత్రయాగం చేసిన, రాజసూయ యాగం చేసిన ఫలితము 2 పనులు చేయడం వల్ల మాత్రమే మనకు కలుగుతాయి. మొట్టమొదటిది ఏంటంటే అనాథ ప్రేత సంస్కారము. మనకు సంబంధం లేని, మనకు తెలియని, మన ఎవరో రోడ్డు మీద చనిపోతే వాళ్ళ యొక్క దహన సంస్కారాలు చేయడం వల్ల మాత్రమే మనకు సత్రయాగము కానీ అశ్వమేధ యాగం చేసిన ఫలితం కానీ మన ఖాతాలోకి వేస్తాడు సర్వేశ్వరుడు. కానీ అది చేయగలిగేటువంటి ధైర్యము, ఆలోచన, త్యాగము ఎంతమందికి ఉంటుంది? కానీ విశేషంగా ధనం సంపాదించిన వాళ్ళు, విశేషమైనటువంటి రాజ్య ప్రాప్తిని పొందాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా వంశాభివృద్ధి, వంశకీర్తి, ప్రతిష్ట వీటిని నిలబెట్టుకోవాలనుకునే వాళ్ళు జగద్గురువుల యొక్క అనుగ్రహంతో మన రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు కావచ్చు, ధనవంతులు ఎంతోమంది కావచ్చు, మహాపండితులు ఎంతోమంది కావచ్చు, ఉపాసకులు ఎంతోమంది కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజశ్యామల యాగం చేశారు. ఒక సత్రయాగం చేసిన, ఒక అశ్వమేధం చేసిన, రాజసూయ యాగం చేసిన ఏ ఫలితం అయితే వస్తుందో రాజశ్యామల యాగం చేస్తే ఆ ఫలితం వస్తుంది అని మనకు బ్రహ్మవైవర్త పురాణం చెప్తుంది. ఎందుకు ఈ రాజశ్యామలయే ఎందుకు చేయాలి, మిగిలిన 3 ఎందుకు చేయకూడదు అంటే, ఈ మూడిటిని కలియుగంలో చేసే అధికారం మానవుడికి లేదు. ఎందుకంటే కలియుగంలో, కృతయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపరయుగంలో కానీ శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తుతూ ఉన్నాడు, సశరీరంతో భూమి మీద తిరిగినాడు.
కానీ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చావతారుడై ఉన్నాడు, కానీ సశరీరంతో మన మధ్యలో లేడు. ధర్మం ఒక్క పాదం మీదనే ఉంది. కాబట్టి ఆ యొక్క ఒక్క పాదం మీద ఉన్నటువంటి ఈ యొక్క యుగ ధర్మాన్ని సంరక్షించుకోవడానికి ఒక రాజశ్యామల తప్ప ఏ దేవీ దేవతలకు కూడా అంతటి శక్తియుక్తులు ఉండవు. మంత్రినీదేవి కాబట్టి మన యొక్క బుద్ధి కుశలతను పెంచి మనల్ని సన్మార్గంలో నడిపేటువంటి ఉత్తమోత్తమైనటువంటి దైవారాధనే ఆ యొక్క రాజశ్యామలాదేవి యొక్క ఆరాధన. ఈ విధమైనటువంటి రాజశ్యామల యాగము మనకు కలియుగంలో అశ్వమేధ యాగము, ద్వాపర యుగంలో చేసినటువంటి రాజసూయ యాగం చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చి రాజ్యంలో సుభిక్షాన్ని నింపుతుంది. పాడి పంటలు, పశు సంపద, పాడి సంపద, అదేవిధంగా పంటలు బాగా పండడం, క్షీర సంపద అంటే పాల ఉత్పత్తి ఇవన్నీ పెరగడం, అన్నిటికీ మించి హీతి బాధలు, అనావృష్టి, కరువు కాటంకాలు లేకుండా రాజ్యాన్ని రక్షించేటువంటి దేవతగా ఈ యొక్క దేవత అభివర్ణింపబడుతుంది. అంతేకాకుండా సంగీతము, నృత్యము లాంటి విశేషమైనటువంటి కళలకు కూడా ఈ యొక్క రాజశ్యామలాదేవియే అధిష్టాన దేవత. ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల కళలను ఉపాసించేటువంటిది కళోపాసిత దేవి కాబట్టి ఆ ఏ కళ ఎందైనా ఉన్నా కూడా ఆ కళ తనకు అబ్బడానికి, ఆ కళలో విశేషంగా వాళ్ళు రాణించడానికి ఈ యొక్క దేవతను ఉపాసన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే గురుగారు, ఈ అమ్మవారి యొక్క గుడి ఎక్కడుంది? ఈ దేవాలయం మన దేశంలో ఎక్కడుందంటారు? మనకు అష్టాదశ శక్తిపీఠాల స్తోత్రం కనుక చూసుకుంటే కాశ్మీరంతు సరస్వతి అని ఉంటుంది. ఈ కాశ్మీరంతు సరస్వతి అంటే జమ్మూ కాశ్మీర్లో సరస్వతీదేవి దేవాలయం ఉంది. వైష్ణవీదేవి దేవాలయం వేరు, అది జమ్మూలో ఉంది. జమ్మూ వేరు, కాశ్మీర్ వేరు. కాశ్మీర్ ఇంకా పైన పూర్తి హిమాలయాల్లో ఉండేటువంటి దేవాలయమే ఆ యొక్క సరస్వతీదేవి దేవాలయం. ఆవిడయే నీల సరస్వతి అన్నాం. ఈ నీల సరస్వతియే, నీలము అని అంటే బ్లూ కలర్ అని కాదు, పికాక్ గ్రీన్ కలర్ ఏదైతే ఉంటుందో, నెమలి పింఛంలో ఉండేటువంటి నీలము ఏ వర్ణంలో ఉంటుందో ఆ వర్ణంలో ఉండేటువంటి సరస్వతియే నీల సరస్వతి. ఆ సరస్వతీదేవిని దేవకీదేవి ఉపాసన చేయడం వల్లనే ఆవిడ గర్భంలో 8వ సంతానంగా శ్రీకృష్ణ స్వామి అవతరించాడు. మొదటి ప్రశ్నకు జవాబుగా మనం వసంత నవరాత్రులు అంటే రాముల వారికి చేస్తాము, అదే సందర్భంలో లలితాదేవికి చేస్తామన్నాం. ఇప్పుడేమో ఈ యొక్క సరస్వతీదేవిని, నీల సరస్వతీదేవిని ఉపాసన చేస్తే శ్రీ మహావిష్ణువు కృష్ణుడుగా అవతరించాడని తెలుసుకున్నాం. ఎందుకు అనంటే శ్రీరామో లలితారూపం శ్రీకృష్ణ శ్యామలాస్వయం. రాముడు అంత అందంగా ఎందుకున్నాడు అనంటే అతను లలితాదేవి స్వరూపం కాబట్టి. కృష్ణుడు అంతటి గొప్ప కార్యాలు ఎలా చేయగలిగాడు అంటే అతను మంత్రినీదేవి అయినటువంటి మాతంగేశ్వరి రాజశ్యామల అమ్మవారి యొక్క పురుష స్వరూపం. ఈ విధంగా శ్రీకృష్ణ స్వామి అంతటి వాడు కూడా రాజశ్యామల అమ్మవారిని ఉపాసన చేయడం వల్లనే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి ఈ యొక్క మేధినీ వలయం మొత్తానికి కూడా ధర్మరాజుని చక్రవర్తిగా నిలబెట్టి ధర్మ సంస్థాపన చేయగలిగినాడు. అటువంటి శ్రీకృష్ణుడే స్వయంగా అర్జునుడికి పాశుపతాస్త్రం సంపాదించడానికి ఈ యొక్క సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఉపాసన చెయ్యమని చెప్తే ఇక్కడ తపస్సు చేయడం వల్లనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరాహం, పరమేశ్వరుడే తన యొక్క మాయతో ఒక వరాహాన్ని అర్జునుడు తపస్సు చేసుకున్న దగ్గరికి పంపిస్తాడు. ఆ యొక్క అర్జునుడు కాస్త ఇబ్బంది పడుతూ ఒక బాణాన్ని వదిలితే వెళ్ళి చూడగా అక్కడ 2 బాణాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూస్తే కిరాతుడు రూపంలో, కిరాతుడు అంటే ఒక వేటగాడి రూపంలో శివుడు తన ప్రమదగణాలతో వచ్చి చూస్తాడు. ఈ పందిని నేను సంహరించాను అంటే నేను సంహరించాను అని అర్జునుడు కోపం వచ్చి వాదించి యుద్ధం చేసే స్థాయికి వెళ్ళిపోతుంది. అర్జునుడు అంతటి వాడు కూడా గమనించలేకపోతాడు. ఒక సాధారణ ఆటవికుడి చేతిలో నేను ఓడిపోతున్నాను ఏంటి అని బాగా ఆలోచన చేసి సరస్వతీదేవికి అన్ని సంవత్సరాలుగా ఉపాసన చేసినటువంటి ఫలితం ఆధారంగా ఒక్క క్షణం ధ్యానంలో కూర్చుంటే అతనికి అర్థమవుతుంది అతను ఎదురుగా ఉన్నది కేవలం కిరాతుడో, ఆటవికుడో, వేటగాడో కాదు, ఇతడు సాక్షాత్ శ్రీ మహాదేవుడే అని చెప్పేసి కాళ్ళ మీద పడితే ఆ వరాహం అక్కడి నుంచి మాయమవుతుంది. అక్కడి నుంచి సశరీరంతో స్వర్గానికి వెళ్ళి స్వర్గంలో ఉండేటువంటి యుద్ధ విద్యను నేర్చుకొని వస్తాడు. ఆ తర్వాత తన అన్నగారైనటువంటి ధర్మరాజుతో కూర్చొని
కురుక్షేత్రం అనేటువంటి సంగ్రామంలో గెలిచి రాజ్య ప్రాప్తిని పొందుతాడు. అక్కడి నుంచే రాజశ్యామలాదేవి యొక్క అనుగ్రహం రాజ్యప్రాప్తికి అనే నానుడి వచ్చింది తప్ప పూర్తి స్థాయిగా రాజశ్యామలాదేవి కేవలం రాజ్యప్రాప్తికి అనుకోవడం మాత్రం దాదాపుగా అవివేకం అనే చెప్పవచ్చు. చతుషష్ఠి కళలను ఉపాసన చేయగలిగేటువంటి దేవీ దేవత ఆమె. 64 కళలను ఉపాసించగలదు. 64 యోగిని దేవతలను కూడా మనకు అవయోగం 64 అవయోగములు జాతకంలో ఉంటే వాటిని యోగములుగా మార్చగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి దేవత ఆమె. ఆమెను ఉపాసన చేసిన వాళ్లకు అన్న వస్త్రాలకు కానీ కీర్తికాంక్షకు కానీ ముఖ్యంగా ఈతి బాధలుగా ఏ విధమైనటువంటి అంశములు ఎక్కడ ఏ విధమైనటువంటి ఈతి బాధలు లేకుండా ఆజన్మ పుణ్యకాలం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండి సుఖభోగములను అనుభవించి పరమున ఆ యొక్క వైష్ణవీదేవి క్షేత్రం ఏదైతే ఉందో ఆ యొక్క కాశ్మీరంతు వైష్ణవీదేవి ఏదైతే ఉందో కాశ్మీరంతు సరస్వతి క్షేత్రం ఏదైతే ఉందో ఆ యొక్క సరస్వతీ లోకాన్ని పొందుతాడు అనేటువంటిది మనకు బ్రహ్మాండ పురాణం చెప్తుంది. ఈ యొక్క దేవాలయం కూడా మనకు మొఘలుల పరిపాలన అంటే ఒక ఆధునిక చరిత్ర కనుక మనం తీసుకున్నట్లయితే మొఘలుల పరిపాలన మనకు రాకముందు మొఘలులు చేసినటువంటి దండయాత్రలో కాశ్మీర రాష్ట్రంలో ఉండేటువంటి సరస్వతీదేవి దేవాలయం పూర్తిగా ధ్వంసం చేయబడింది. అక్కడ ఉండేటువంటి ఆ యొక్క అమ్మవారి మూల విరాట్టును అప్పటి శృంగేరి జగద్గురువులు తీసుకొని వచ్చి శృంగేరిలో పెట్టుకొని ఇప్పటికీ నిత్యం అర్చిస్తూనే ఉన్నారు. ఇది జరిగి సుమారుగా 500-600 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం శృంగేరి జగద్గురువులైనటువంటి శ్రీ విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారు సంకల్పించి దేశం మొత్తం కూడా సంకల్ప జైత్రయాత్ర చేసి ఆ యొక్క యాత్రలో భాగంగా సరస్వతీదేవి దేవాలయాన్ని కాశ్మీర దేశంలో నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పం పెట్టి ఇప్పుడు మళ్ళీ మన దేశంలో ఉండేటువంటి హీతి బాధలు తొలగి దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ దేవాలయం నిర్మాణం చేయాలని జగద్గురువులు నిర్ణయించినారు. అంటే ఇప్పుడు ఈ దేశానికి రాజశ్యామలాదేవి యొక్క ఆ దేవాలయము ఆ నీల సరస్వతీదేవి యొక్క అనుగ్రహము ఎంతటి అవసరం వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా అతి దారుణమైనటువంటి పరిస్థితులు రాకముందే సరస్వతీదేవి మనల్ని కాపాడుతూ ఉంటుంది. సరస్వతీదేవి అంటే మనకు మేధాశక్తి. ఈ యొక్క నీల సరస్వతీదేవి యొక్క అంశయే ఆ యొక్క సరస్వతీదేవి. నీల సరస్వతీదేవి యొక్క అంశయే సరస్వతీదేవి. రాజశ్యామలయే నీల సరస్వతి, రాజశ్యామలయే మాతంగి, రాజశ్యామలయే మంత్రిణ్యంబా విరచిత. ఈ యొక్క రాజశ్యామలాదేవి యొక్క ఆరాధన చేయడం వల్లనే మనకు 64 కళలు, ముఖ్యంగా సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, గీతం కావచ్చు, వాద్యం కావచ్చు, ఏ విధమైనటువంటి కళలైనా ఏ విధమైనటువంటి అంశంలోనైనా ఏ రంగంలోనైనా రాణించాలంటే ఆ యొక్క కళను ఉపాసన చేస్తూ ఆ యొక్క కళలకు అధిష్టాన దేవత అయినటువంటి ఈ యొక్క రాజమాతంగేశ్వరి దేవి యొక్క ఆరాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం పొంది ఆ జగద్గురువుల యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ భవిష్యత్తులో మరొక రెండు రోజుల్లో రాబోయేటువంటి రాజమాతంగేశ్వరి మాఘగుప్త నవరాత్రులు ప్రారంభం కాబోతున్నటువంటి సందర్భంలో ఈ విశేషాలన్నీ తెలుసుకున్నటువంటి మీకు ఈ యొక్క E6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా రాజశ్యామలాదేవి యొక్క అనుగ్రహం మనసా వాచా కర్మణ కలగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. లలితాదేవి, వారాహి అమ్మవారు, అలాగే మాతంగి దేవి గురించి చాలా క్లుప్తంగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమంలో రాజశ్యామలాదేవి మాఘగుప్త నవరాత్రుల గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి E6 టీవీ.